హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనండి మీ పల్లవి శ్రీనివాస్. ఇవాళ ఒక ఇష్యూ అనేం కాదు కానీ నా ప్రాబ్లం చెప్పుకోవడానికి వచ్చాను. ఫస్ట్ వినండి, విని మళ్ళీ వెళ్ళండి. అప్పుడే నా ఫేస్ చూడంగానే వెళ్ళిపోకండి. ఫస్ట్ వినండి, ఏం చెప్తోంది ఏంటి, అసలు ఏంటి ఏమో బాధ అనుకుని తిట్టుకోనైనా చూడండి. యాక్చువల్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. సెలబ్రిటీస్కి మీరు లైక్ ఇచ్చినా లైక్ ఇవ్వకపోయినా, మీరు చూసినా చూడకపోయినా ఫరక్ పడదనమాట. అంటే ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళకు. నెక్స్ట్ చాలామంది నువ్వేం చేస్తున్నావులేమ్మా కంటెంట్, నీకెందుకు ఇవ్వాలి, నిన్ను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకు చూడాలి అనుకుంటున్నారా? ఓకే, సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే, నాలాగా జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేసే యూట్యూబర్స్కి సలహాలు ఇవ్వాలి, కామెంట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. హెల్ప్ఫుల్గా అంటే పరోక్షంగా మీరే హెల్ప్ చేసినట్టు అవుతారు కదా, వాళ్ళ ఫ్యామిలీ నిలబడడానికి కానీ వాళ్ళ గ్రోత్కి కానీ. సో ఇది కొంచెం ఆలోచించండి. సో కమ్ టు ద పాయింట్. ఇప్పుడు విషయానికి వస్తే, మానిటైజేషన్ గురించి ఏంటో చిరాకు వచ్చింది. 21 days టైం ఇచ్చాడు, రీయూజ్ కంటెంట్, కాపీరైట్ సంథింగ్ ఏదేదో అనేసి. సో నాకైతే ఈ యూట్యూబ్ గురించి నాకు తెలియదు, అది ఎలా ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. సో నేను ఏం చేశానంటే, ఆలోచించి కాపీరైట్ ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసాను. ఇంకా నాకు తెలిసి వాచ్ అవర్స్ దెబ్బకు ఎక్కడొచ్చి పడ్డానో ఏమో నాకైతే తెలియదు కానీ. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమంటే, ఇప్పుడు హెల్ప్ చేయండి ప్లీజ్, ఇప్పుడు సపోర్ట్ చేయండి. ఐ మీన్ అంటే చూడంగా లైక్ చెప్తున్నాను కదా, లైక్ చేస్తే ఐ మీన్ ఒక్క లైక్, అలా లైక్స్ ఒక 1000, 2000, 5000 అలా వచ్చాయనుకోండి, చాలామందికి రీచ్ అవుతుంది. సో అందుకే చెప్పేది, వీడియో ఫస్ట్ మొహం చూడగానే స్క్రోల్ చేయకుండా, పైకి తోహేసేయకుండా జస్ట్ వినండి ఏదో చెప్తోంది ఏంటి అని. మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు కొంచెం ఫీలింగ్స్ అర్థం చేసుకొని హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నార్మల్గా ఇంతకుముందు అయితే నా కుకింగ్ వీడియోస్ నాకు వచ్చింది ఏదో కామెడీయో డ్యాన్సో అవి చేసేసుకునేదాన్ని. పెద్దగా డే బై డే ఏమైందంటే, నాకు టైం లేక స్కూల్కి వెళ్తాను కదండి, టైం లేక ట్యూషన్స్ అవి ఉన్నాయి, దానివల్ల టైం లేక ఏం చేశాను, అందరూ సీరియల్స్ ఈ ఏమది బిగ్ బాస్ అవి ఇవి వస్తున్నాయి కదా, అందరూ పెడుతున్నారు. సో అందుకోసం నేను కొన్ని ఎడిట్ చేసి పెట్టాను. కొంప ముంచేసింది అది నిజంగానే. వాళ్ళు ఎలా నాకు తెలియదు కానీ, నాను మాత్రం ప్రతిదీ, ఈవెన్ సాంగ్స్ పెడతాం కదండి, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అని వస్తుంది కదా, ఆ మ్యూజిక్ పెట్టినా కాపీరైట్ అంట. ఎందుకు వచ్చిన గొడవ? సో ఇప్పుడేంది బుద్ధి వచ్చింది, బుద్ధి తెలుసుకున్నాను అనమాట, అప్డేట్ అయ్యాను. ఏమని, కొన్ని వీడియోస్ ఉంటాయి, కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి, ఫ్రీ కాపీరైటింగ్ అనమాట, నాన్ కాపీరైటింగ్, అవన్నీ డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి అనేసి. ఇంకొకరిని కాపీ చేయకూడదు, కాపీ క్యాట్ లాగా వాళ్ళు అది చేశారు కదా, మనకు ఉన్నింది మనకు వచ్చింది చేయాలి అని. సో నేనైతే అప్డేట్ అయ్యాను. మంచి నాకు కుకింగ్ వచ్చు, కొన్ని వాటికే పర్మిషన్ ఉంటుందండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయంటే, పైగా నేను ఉండేది పక్కా విలేజ్లో, ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, మీకు తెలిసింది ఏం లేదు. జస్ట్ మామూలు నార్మల్ చుడిదార్ లేదా ఫ్యాంటీ షర్ట్ లేదా అలాంటివి ఏమో స్కర్ట్స్ వేసుకున్నా కూడా ఇలా చూసి, అది చూడు వన్ కోడలంట ఇట్లా పోతుంది, వన్ భార్య అంటే ఇట్లా పోతుంది, ఇలాంటి గాసిప్స్ ఎక్కువ ఉంటాయి విలేజెస్లో. నాట్ ఓన్లీ ఇన్ విలేజెస్, బయట టౌన్స్లో కనిపించదు, విలేజ్లెస్లో బాగా తెలుస్తుంది అనమాట. సో కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, బట్ చేయలేను, ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. యాక్చువల్గా ఈ వీడియోస్ అప్లోడ్ చేయడమే ఇష్టం లేదు. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే, నా మార్క్ నేనంటూ, నిజం చెప్తున్నా, డే 1 నుంచి కూడా ఐ మీన్ నేను చాలా కష్టాలు పడ్డానండి. ఎన్ని జాబ్స్ చెప్తున్నాను కదా, నాకు నచ్చిన ఫీల్డ్ వచ్చి సేల్స్ ఫీల్డ్ అనమాట. ఆ సేల్స్ ఫీల్డ్ నుంచి టీచర్ ఈ ట్రాక్లోకి వచ్చి, ఎందుకు లేని అవన్నీ బాబు, మళ్ళీ అది పెద్ద స్టోరీ అయిపోతుంది. సో ఇప్పుడు మన మెయిన్ కంటెంట్ ఏంటి,
వీడియోస్ అన్నీ డిలీట్ చేశాను. సో నాకు వాచ్ అవర్స్ కావాలి, నాకు మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ దయచేసి నా ఫేస్ చూసి చూడంగానే ట్రోల్ చేసే సారీ పైకి తోసేసేయకుండా దయచేసి నన్ను ఎంకరేజ్ చేసి ఒక లైక్, ఒక కామెంట్ ఇచ్చి నాకు ఏమంటారు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.